Hi friends, I Robinson. Welcome to our YouTube channel Star Science Robinson. Let's get into topic. స్ప్లీన్ కోసం ఈరోజు మనం చూడబోతున్నాం. సో స్ప్లీన్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో స్ప్లీన్ ఒక మెజర్మెంట్ ఎంతవరకు ఉంటుందనేది మనం ఇప్పుడు చూస్తాం. సో లెంత్ వచ్చేసరికి మనకి 12 నుంచి 13 సెంటీమీటర్ అంటే మనకి 5 ఇంచెస్ అయితే మనకి స్ప్లీన్ అయితే లెంత్లో ఉంటుంది. తర్వాత మనకి స్ప్లీన్ యొక్క బ్రెత్ ఎంత ఉంటుందని మనం చూస్తే కనుక ఇది 7 to 8 సెంటీమీటర్స్ అయితే ఉంటాయి. సో అంటే అప్రాక్సిమేట్లీ 3 ఇంచెస్ అయితే ఇది ఉంటుంది. తర్వాత థిక్నెస్ ఎంతవరకు మనకి స్ప్లీన్ ఉంటుంది అని మనం ఒకసారి చూసుకుంటే కనుక 2.5 సెంటీమీటర్స్ అంటే మనకి 1 ఇంచ్ అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మెజర్మెంట్. అండ్ స్ప్లీన్ ఒక వెయిట్ ఎంత ఉంటుంది అని మనం ఒకసారి చూసుకుంటే కనుక 200 గ్రామ్స్ అనమాట. సో ఇది దేనికి రిలేషన్ అయి ఉంటుందని చూస్తే కనుక 9th రిబ్ నుంచి 11th రిబ్ వరకు మనకి ఇది స్ప్లీన్ అయితే ఉంటుంది. తర్వాత రిలేషన్షిప్స్ కోసం మనం చూసుకుంటే కనుక సుపీరియర్గా డయాఫ్రమ్ ఉంటుంది, ఇన్ఫీరియర్లీ లెఫ్ట్ కోలిక్ ఫ్లెక్చర్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ అయితే ఉంటుంది, యాంటీరియర్గా ఫండస్ ఆఫ్ స్టమక్ అయితే ఉంటాయి, అండ్ మీడియల్గా చూసుకుంటే కనుక ప్యాంక్రియాస్ తర్వాత లెఫ్ట్ కిడ్నీ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. స్ప్లీన్కి 2 ఎండ్స్ 3 బార్డర్లు ఉంటాయి, తర్వాత 2 సర్ఫేస్ అయితే ఉంటాయి. తర్వాత ఆ ఎండ్ ఏంటంటే యాంటీరియర్ ఎండ్ అని మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత పోస్టీరియర్ ఎండ్ 3 బార్డర్లో సుపీరియర్ బార్డర్ ఒకటి ఉంటుంది, ఇన్ఫీరియర్ బార్డర్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇంటర్మీడియట్ బార్డర్ అయితే ఉంటాయి. 2 సర్ఫేస్ అని చెప్పాం కదా. సో డయాగ్రామాటిక్ సర్ఫేస్ ఒకటి కాన్వెక్స్, విసరల్ సర్ఫేస్ కాన్కేవ్గా ఉంటుంది. సో మనం ఒకసారి ఫంక్షన్ కోసం చూస్తే కనుక ఫాగోసైటోసిస్ అయితే అంటే మన ఓల్డ్ ఆర్బీసీని అబ్నార్మల్ ఎరిథ్రోసైట్స్ అంటాం కదా. సో అది డిస్ట్రాయ్ చేసి స్ప్లీన్లో బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ జరుగుతుంది. సో ఆ బిలిరూబిన్ అండ్ ఐరన్ అనేది స్ప్లీనిక్ అండ్ పోర్టల్ వెయిన్ ద్వారా లివర్కి ట్రాన్స్పోర్ట్ అయితే అవుతుంది. తర్వాత మన స్టోరేజ్ ఆఫ్ బ్లడ్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. 350 ml అయితే ఇక్కడ మనకి స్ప్లీన్లో ఉంచుకుంటుంది. సో ఏదైనా హెమరేజ్, ఏదైనా రప్చర్ ఏదైనా జరిగినప్పుడు ఆ బ్లడ్ యూజ్ అయినప్పుడు సో ఆ ప్లేస్లో ఈ ఒక బ్లడ్ని యూజ్ ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా మన ఇది యూస్ అవుతుంటుంది. తర్వాత ఎరిథ్రోపోయిసిస్ అంటే మన ఒక స్ప్లీన్ లివర్లో ఇంపార్టెంట్ సైట్స్ మన ఒక ఫేటల్ లైఫ్లో బ్లడ్ సెల్ ప్రొడక్షన్ అనేది మనకు ఒక స్ప్లీన్ లివర్లో జరిగేది. స్ప్లీన్ చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఇమ్యూన్ రెస్పాన్స్లో. తర్వాత ఇది వెజ్ షేప్ అండ్ టెట్రాహెడ్రల్ షేప్ అయితే ఉంటుంది. తర్వాత ఇది చాలా వాస్కులర్గా ఉంటాయి. సో దాని ద్వారా ఇది చాలా డార్క్ పర్పుల్ కలర్లో మనకి ఉంటుంది. సో మనం ఇప్పుడు చూసేది ఏంటంటే మన అవుటర్ కవరింగ్ ఆఫ్ స్ప్లీన్ అనమాట. సో దాన్ని క్యాప్సూల్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో లోపల మీకు నేను డ్రా చేస్తున్నాను పార్టేషన్స్ లాగా. సో ఇది క్రాస్ సెక్షన్ చేసినప్పుడు మనకి ఈ రకంగా మనకి స్ప్లీన్ అయితే కనపడుతుంది. సో దాన్ని మనం ట్రబాక్యులే అని మనం పిలుస్తూ ఉంటాం. సో వన్స్ ఇది అయిన తర్వాత మనం ఒక బ్లడ్ సప్లై కోసం మనం చదువుకుందాం. సో ఈ బ్లడ్ సప్లైలో మనం బయట నుంచి తర్వాత ఆ ఆర్టరీ లోపలికి వెళ్ళిన వెంటనే ఆర్ట్రియోల్స్ కింద మనకి కన్వర్ట్ అవుతుంది. సో ఆ ఆర్ట్రియోల్ కన్వర్ట్ అయిన తర్వాత ఇది డైరెక్ట్గా వెళ్ళి క్యాపిలరీస్ కింద మనం ఒక వెయిన్స్కి ఇది కనెక్ట్ అవ్వదన్నమాట. సో అంటే ఇక్కడ ఇది ఈ ఎండ్ అనేది కొంచెం గ్యాప్ తీసుకుని ఆ తర్వాత మనకి వెయిన్ అయితే ఇక్కడ దీనికి కనెక్ట్ అయితే అవుతుంది. అంటే మనకి బ్లైండ్ ఎండ్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ ఒక్క ఆర్టరీ ఒక నేమ్ ఏంటంటే స్ప్లీనిక్ ఆర్టరీ అని మనం పిలుస్తూ ఉంటాం. సో లోపల స్ప్లీన్ లోపలికి వెళ్ళిన వెంటనే అది ఆర్ట్రియోల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఆ ఒక ఆర్ట్రియోల్స్ని మనం సెంట్రల్ ఆర్ట్రియోల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో వన్స్ ఈ ప్లేస్ అయిన తర్వాత మనం ఆ ఒక బ్లైండ్ ఎండ్ అంటున్నాం కదా. సో మనం ఒక ఆర్టరీ అనేది డైరెక్ట్గా వెళ్ళి వెయిన్స్కి కలదు కాబట్టి సో ఆ ప్లేస్లో మనకి ఫాలిక్యూల్స్ అయితే ఉంటాయి. మీకు డీటెయిల్డ్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్ట్రియోల్స్ తర్వాత మనకి ఆ ఫాలిక్యూల్స్ చుట్టూరు కూడా మనకి ఒక పర్టికులర్ షేప్ అయితే ఉంటుంది. దాన్ని మనం పెరి ఆర్ట్రియోల్ లింఫాటిక్ షేత్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ ఒక ఫేస్ అంటే ఈ 2 అంటే ఫాలిక్యూల్ తర్వాత మనకి ఫాలిక్యూల్ మీద పెరి ఆర్ట్రియోల్ లింఫాటిక్ షేత్ తర్వాత మనకి ఇంకొక సరౌండింగ్ అయితే మనకి ఈ ఒక ఆర్ట్రియోల్స్కి అయితే ఉంటాయి, సెంట్రల్ ఆర్ట్రియోల్స్కి. సో మీకు డాట్లో మేము చూపిస్తున్నాం డయాగ్రామ్లో. సో ఈ ఒక ప్లేస్లో మనం ఏమని చెప్తున్నాం అంటే మార్జినల్ జోన్ అని మనం దీనికి పిలుస్తున్నాం. సో ఫస్ట్
మనం ఒక బ్లైండ్ ఎండ్ ఏదైతే మన ఆర్ట్రియోల్స్ ఉంటాయో అక్కడ ఫోలికల్స్ ఉంటాయి. దాని చుట్టూరు కూడా మన ఆర్ట్రియోల్స్ చుట్టూరు కూడా మనకి పెరి ఆర్ట్రియోల్ లింఫాటిక్ షీట్ అయితే ఉంటుంది. అండ్ పెరి ఆర్ట్రియోల్ లింఫాటిక్ షీట్ చుట్టూరు కూడా మనకి మార్జినల్ జోన్ అయితే ఉంటాయి. సో ఇదన్నీ కలిపి మనం వైట్ పల్ప్ అని పిలుస్తూ ఉంటాం. 25% అయితే ఉంటాయి. తర్వాత మనం ఒకసారి స్ప్లీనిక్ వెయిన్ కోసం మనం చూద్దాం. సో మనకి ఈ స్ప్లీనిక్ వెయిన్ లోపలికి వెళ్ళిన వెంటనే మనం ఒక పర్టిక్యులర్ చిన్న చిన్న బ్రాంచెస్ కింద విడిపోయినప్పుడు సో ఆ బ్రాంచెస్ని మనం కలెక్టింగ్ వెయిన్ అని మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత మనకి ఇక్కడ ఆ ఒక కలెక్టింగ్ వెయిన్ ఇంకా కొంచెం లోపలికి వెళ్ళినప్పుడు మనకి వీనస్ సైనస్ అని మనం పిలుస్తూ ఉంటాం. అండ్ కార్డ్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అంటే అక్కడ స్లిట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఒక 3 ఫాలిక్యూల్స్ అండ్ పెరి ఆర్ట్రియోల్ లింఫాటిక్ షీత్ తర్వాత మార్జినల్ జోన్ ఇదన్నీ మనకి వైట్ పల్ప్ 25% మనం ఒక స్ప్లీన్లో ఉంటుంది. స్ప్లీనిక్ వెయిన్, కలెక్టింగ్ వెయిన్, వీనస్ సైనస్ అండ్ తర్వాత కార్డ్ ఇదన్నీ కలిపి మనకి రెడ్ పల్ప్ అంటాం స్ప్లీన్లో. అది ఎక్కువ మేజర్ ఉంటుంది కాబట్టి 75% అయితే ఇక్కడ మనకి ఉంటుంది. సో ఇప్పుడు మీకు నేను చూపించేది ఏంటంటే మనం ఒక స్ప్లీనిక్ వెయిన్ స్ప్లీన్ లోపలికి వెళ్ళిన వెంటనే ఆ ఒక చిన్న బ్రాంచెస్ అంటే మన ఒక క్యాపిలరీస్ డైరెక్ట్గా మన ఒక ఆర్ట్రియోల్స్కి జాయిన్ అవుతుందని మీకు నేను చెప్పాను కదా. సో ఇక్కడ మనకి జాయిన్ అవ్వకుండా ఇక్కడ ఏం చేస్తుందంటే ఇట్ విల్ హ్యావ్ అ స్లిట్స్ అనమాట. అంటే మనకి ఇక్కడ చిన్న చిన్న స్లిట్స్ ఉంటాయి. ఆ స్లిట్స్ వచ్చేసరికి ఇన్ బిట్వీన్ ఆఫ్ ఎండోథీలియల్ సెల్స్ ఆఫ్ వీనస్ సైనస్లో మనకి ఉంటుంది. సో ఓల్డ్ అబ్నార్మల్ ఆర్బీసీస్ అనేవి ఆ స్లిట్స్ లోపలికి వెళ్ళదనమాట. అంటే ఇక్కడ మనకి ఫెగోసైటోసిస్ అనేది జరుగుతుంది. సో మీకు ఇక్కడ డయాగ్రామ్లో క్లియర్గా నేను చూపిస్తున్నాను. సో వైట్ పల్ప్ ఏరియాలో మనకి ఆల్రెడీ ఫాలిక్యూల్స్ అండ్ మన పెరి ఆర్ట్రియోల్ లింఫాటిక్ షీత్ తర్వాత మార్జినల్ జోన్ అయితే మనకి ఉంటుంది. సో మనకి బ్లడ్ అనేది మనకి ఈ ఒక ఆర్ట్రియోల్ లోపల మనకి స్ప్లీన్ లోపలికి వచ్చినప్పుడు మనకి అక్కడ బ్లైండ్ ఎండ్ అయితే మనకు ఉంటుంది. కాబట్టి ఒకవేళ మనకి ఏదైనా యాంటీజెన్స్ వచ్చినప్పుడు ఆ యాంటీజెన్స్ అనేవి మనం ఒక టీ సెల్స్ని ఫస్ట్ యాక్టివేషన్ అయితే చేస్తుంది. ఎందుకంటే మనకి టీ సెల్స్ అనేవి ఆర్ట్రియోల్స్ పక్కన మనకి పెరి ఆర్ట్రియోల్ లింఫాటిక్ షీట్లో ఉంది కాబట్టి సో అది యాక్టివేషన్ అయితే ఉంటాయి. తర్వాత మనకి మార్జినల్ జోన్లో మనకి మ్యాక్రోఫేజెస్ అయితే ఉంటాయి. సో మ్యాక్రోఫేజెస్ అనేవి మనకి ఆ మార్జినల్ జోన్స్లో ఉన్నప్పుడు మనం ఒక బి సెల్స్ అనేవి మనకి ఈ ఫాలిక్యూల్స్లో ఉంటాయి. సో మనకి ఈ బి సెల్స్ ఎలా యాక్టివేట్ అవుతుంది అనేది మనం క్లియర్గా ఇక్కడ చూద్దాం. సో ముందుగా మనం ఈ ఫాలిక్యూల్స్లో ఉన్న బి సెల్స్ అనేవి ఎలా యాక్టివేషన్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో మనం ఒక ఆర్ట్రియల్స్ నుంచి వచ్చిన ఒక సమ్ యాంటీజెన్స్ ఏదైనా ఉంటే కనుక టీ సెల్స్ అనేవి యాక్టివేషన్ అవుతుంది. తర్వాత టీ సెల్స్ అనేవి మళ్ళీ బి సెల్స్ని యాక్టివేషన్ చేసి మనం ఒక బి సెల్స్ ఫాలిక్యూల్స్ ఏదైతే ఉంటుందో అది యాక్టివేట్ అయిన వెంటనే ప్లాస్మా సెల్స్ని యాక్టివేట్ అనేది చేస్తుంది. సో ప్లాస్మా సెల్స్ వన్స్ యాక్టివేషన్ అయిన వెంటనే యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది మన ఒక ఆర్ట్రియోల్స్లో. సో అప్పుడు అక్కడ ఏదైనా యాంటీజెన్స్ ఉంటే దాన్ని ఫైటింగ్ మెకానిజంకి యూస్ అవుతుంది అనమాట. సో దాన్ని IgM అండ్ IgG అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఒకవేళ కనుక మనకి ఏదైనా వైరస్ ఏదైనా వచ్చి ఉంటే కనుక మనం ఒక బి సెల్స్ వచ్చేసరికి ప్లాస్మా సెల్స్ని యాక్టివేషన్ చేస్తుంది. తర్వాత యాంటీబాడీస్ విల్ బి రిలీజ్ ఇన్ ఆర్ట్రియోల్స్ అనమాట. తర్వాత ఆ ఒక పర్టికులర్ నుంచి ఒకవేళ మనం ఒక వైరస్ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ మనకి త్రూ బ్లైండ్ ఎండ్లో వచ్చినప్పుడు అక్కడ మ్యాక్రోఫేజెస్ అనేది మార్జినల్ జోన్లో ఉంటుంది కదా. సో ఆ మ్యాక్రోఫేజెస్ అనేది టీ సెల్స్ని యాక్టివేట్ చేసి టీ సెల్స్ వచ్చేసరికి బి సెల్స్ని యాక్టివేషన్ చేసి తర్వాత మనకి ప్లాస్మా సెల్స్ అనేవి యాక్టివేషన్ అయిన తర్వాత మనకి యాంటీబాడీస్ అనేవి మన ఒక ఆర్ట్రియోల్స్లో రిలీజ్ అవుతుంది. సో ఆ తర్వాత మనకి అది ఫైట్ అనేది చేస్తుంది ఒక యాంటీజెన్స్తో. సో నెక్స్ట్ మనం ఇప్పుడు కింద చూస్తుంటే డయాగ్రామ్లో మీకు నేను స్ప్లీనిక్ వెయిన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి కలెక్టింగ్ వెయిన్ కోసం మనం ఇక్కడ చూసుకోవాలి. సో మనకి ఇక్కడ స్లిట్స్ సెంటర్లో మనకి ఉన్నాయి. సో ఒకవేళ కనుక అబ్నార్మల్ సెల్స్ అనేది ఓల్డ్ సెల్స్ ఏదైనా ఉంటే కనుక ఆర్బీసీస్ అనేవి మన ఆ స్లిట్స్ లోపలికి వెళ్ళదనమాట. ఎందుకంటే ఆ ఒక షేప్ అనేది మారిపోయినప్పుడు సో ఆ ఒక స్లిట్స్లోకి అది దూరదనమాట. సో ఇలాంటి టైంలో మనకి చుట్టూరు ఉన్న మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తుందంటే అలాంటి అబ్నార్మల్ సెల్స్ అన్నిటి కూడా ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే చేస్తూ ఉంటాయి. సో మనకి ఫాగోసైటోసిస్ అని చెప్పి మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా ఫంక్షన్లో. సో ఆ ఒక ఫంక్షన్ అయితే ఇక్కడ చేస్తుంది. ఏదైతే నార్మల్ సెల్స్ ఉంటాయో ఆ స్లిట్స్లోకి దూరి తర్వాత మనకి మనం ఒక కలెక్టింగ్ వెయిన్స్లోకి వచ్చి తర్వాత స్ప్లీనిక్ వెయిన్లో మనకి వెళ్తుందనమాట. సో ఈ రకంగా మనకి అబ్నార్మల్ సెల్స్ అనేవి ఇక్కడ ఫిల్టర్ అనేది అవుతూ ఉంటాయి. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఒక ఆర్టరీ కానీ లేకపోతే వెయిన్ అండ్ నర్వ్స్ కూడా మనకి హైలం నుంచే వెళ్తుంది. తర్వాత 1/3 ఆఫ్ ప్లేట్లెట్స్ అనేవి మనకి ఇక్కడే
స్టోరేజ్ అయితే హై ఉంటుంది. సో ఏ టైంలోనో మనకి హెమరేజ్ జరిగితే ఆ టైంలో అది రిలీజ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం 350 ml ఆఫ్ బ్లడ్ కూడా మనకి ఇక్కడ స్టోరేజ్ అయితే ఉంటాయి. ఎందుకో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఒకవేళ మనకి ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఆ బ్లడ్ని మనకి స్ప్లీన్ ఇక్కడ యూస్ చేస్తుందన్నమాట. సో ఇది మనం ఒక స్ప్లీన్ అనేవి మెయిన్ ఒక వర్క్. సో మనం ఒక ఫస్ట్ ఫేజ్లో చూస్తే కనుక అది వైట్ పల్ప్ 25%, తర్వాత మనకి రెడ్ పల్ప్ మెజారిటీ అయితే మనకు ఉన్నాయి, 75% అయితే మనకి ఇక్కడ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ స్ప్లీన్ వీడియో. ఇట్స్ స్టార్ సైన్స్ రాబిన్సన్.